కాకినాడ రమ్య హాస్పిటల్లో పోలవరం గ్రామానికి చెందిన వీరబాబు సతీమణి నాగలీల జ్యోతి మొదటి కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చినట్లు రమ్య హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ ప్రభావతి తెలిపారు. కాకినాడ గాంధీనగర్లో గల రమ్య హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రభావతి హాస్పిటల్లో జన్మించిన ముగ్గురు నవజాత శిశువులను మీడియాకు చూపించారు. అనంతరం డాక్టర్ ప్రభావతి మాట్లాడుతూ తమ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న పలువురు మహిళలు ఒకే కాన్పులో 2, 3, 4 శిశువులకు జన్మనివ్వడం జరిగిందని చెప్పారు. అలాగే డాప్లర్ స్కానింగ్ అని హస్బెండ్కి చేయించాము. క్రానిక్ ఎపిడైడమైటిస్ విత్ లెఫ్ట్ వారికోసిల్ అని వచ్చింది. ఈ ప్రాబ్లంతో పాటు హస్బెండ్కి డయాబెటీస్ కూడా ఉంది. సో ఇద్దరికి ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత తనకి స్కానింగ్లు అవి తీసి అంటే ప్రెగ్నెన్సీకి కావాల్సిన మందులు అవి ఇచ్చాము ఇద్దరికి. దేవుడు కృప చేత మరి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఫస్ట్ మంత్లో అట్లా స్కానింగ్ చేసినప్పుడు అంటే ఫస్ట్ 3 monthsలో ఒక స్కాన్ చేస్తాము కన్ఫర్మేషన్ కోసము. చేసినాక అప్పుడు ట్రిప్లెట్స్ అని తెలిసిందనమాట. సో పేషెంట్ అంటే రెగ్యులర్గా చెకప్స్కి వస్తూ ఉన్నారు. ట్రిప్లెట్స్ కనుక అంటే సర్విక్స్ కూడా షార్ట్గా ఉంది కనుక తనకి ప్రొఫ్లాక్టిక్ స్టిచ్ వేసి అంటే సర్వైకల్ ఎన్సర్క్లాస్ వేసి అట్లా కంప్లీట్ బెడ్ రెస్ట్ అది అడ్వైస్ చేశాము. సో వాళ్ళు కూడా చెప్పిన రీతిగా వాళ్ళు కూడా చక్కగా ట్రీట్మెంట్కి రెగ్యులర్గా రావటం, ఇచ్చిన మెడిసిన్స్ కూడా కరెక్ట్గా తీసుకుంటాం మూలంగా ప్రెగ్నెన్సీ మంచిగానే ప్రోగ్రెస్ అయ్యి ఆల్మోస్ట్ 9th monthకి వచ్చేసింది. ఇంకా అంటే ట్రిప్లెట్స్కి ఎప్పుడు కూడా మనము అంటే సిజేరియనే చేయాలి, బికాస్ బేబీస్ అబ్నార్మల్ పొజిషన్స్లో ఎక్కువగా ఉంటారు. అలా తనకి 2 బేబీస్ ఎదురుకాలతో ఉన్నారు, ఒక బేబీ హెడ్ కిందకుంది. సో సడన్గా మొన్న మిడ్ నైట్ ఐ థింక్ అరౌండ్ 2 o'clock అట్లా ఉమినీరు రప్చర్ అయ్యి వచ్చింది, ఉమినీరు పడిపోయి వచ్చింది. సో వెంటనే అది ఆపరేషన్ చేసి తల్లి బిడ్డలు ఇద్దరిని కూడా క్షేమంగా ఉన్నారు. ఇంకా పేషెంట్కి అంటే బీపీ కొంచెం అంటే లేబర్లో బాగా ఎక్కువగా ఉండింది, అంటే 180 అట్లా ఉండింది. సో మెడిసిన్స్ ఇమీడియట్గా ఇచ్చాము. బట్ స్టిల్ పేషెంట్కి ఫస్ట్ డే ఫిక్స్ అట్లా వచ్చినాయి, ఎక్లాంసియాలోకి వెళ్ళారు. బట్ అది కూడా ఇమీడియట్గా కంట్రోల్ చేయడంతో పేషెంట్ రికవరీ కూడా మంచిగా ఉంది. అంటే బేబీస్ కూడా మంచిగా వెయిట్ అది 9th month వచ్చేసింది కనుక క్రై అంతా బాగుంది. అంటే బేబీస్కి లంగ్స్ మెచ్యూర్ అవడానికి కూడా బీటామర్స్టోన్ ఇంజెక్షన్స్ అవి ఇచ్చాము. పీడియాట్రిషియన్ సహకారంతో బిడ్డలు కూడా చక్కగా ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు మంచిగా ఉన్నారు, త్వరగానే రికవర్ అయిపోయారు.